పనికి మాలిన పనితనం. రాసిన వారు పళ్ళా సూరిబాబు గారు. ఒక నగరంలో ఒక రాజుగారు ఉండేవాడు. తన రాజ్యంలో వృత్తి విద్యలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన వివిధ వృత్తుల వారికి అప్పుడప్పుడు బహుమతులిస్తూ ఉండేవాడు. దేశంలోని వడ్రంగులు, కుమ్మరులు, కమ్మరులు, నేతగాళ్లు, కమసాలులు, నగిషీ పనివారు, శిల్పులు, చిత్రకారులు తాము తయారు చేసిన వస్తువులలో మేలైనవి ఉన్నప్పుడు రాజుగారికి తెచ్చి చూపుతూ ఉండేవారు. ఆ వస్తువులలో ప్రత్యేకమైన పనితనం కనిపించినప్పుడల్లా రాజుగారు వారికి మంచి బహుమానాలిచ్చి పంపేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక గ్రామం నుంచి ఒక నేతగాడు ఒక మేలైన శాలువా నేసి తీసుకుపోయి రాజుగారికి చూపాడు. రాజుగారు ఆ శాలువాను పరీక్షించి నేతను మెచ్చుకుని నేతగాడికి మంచి బహుమానం ఇవ్వటమే కాక మంచి ధర ఇచ్చి ఆ శాలువాను తానే తీసుకున్నాడు. ఈ సంగతి పొరుగు గ్రామస్తుడైన రాఘవయ్య అనేవాడికి తెలిసింది. అతను గిన్నెలకు చెంబులకు మాట్లు వేసి జీవించేవాడు. అతను ఈ విధంగా తనలో అనుకున్నాడు. రాజుగారు అన్ని వృత్తి విద్యలను ప్రోత్సహిస్తున్నారు. ప్రతి వృత్తిలోనూ పనితనం చూపగల వాళ్ళు తాము తయారు చేసిన వస్తువులను తీసుకుపోయి రాజుగారికి చూపించి ఆయన మెప్పు పొంది ఆయన దగ్గర మంచి మంచి బహుమానాలు పొందుతున్నారు. కావటానికి నాది వృత్తి విద్యే. అందులో నేను కూడా నేర్పరినే. కానీ నేను ఏ వస్తువు తయారు చేసేవాణ్ణి కాకపోతిని. నా పనితనం రాజుగారికి చూపి ఆయన మెప్పు పొంది బహుమానం పొందే మార్గమేమిటి? రాజుగారి గిన్నెలకు చెంబులకు చిల్లులు పడితే అవతల పారేస్తారు కాని వాటికి మాట్లు వేయించుకోరాయే. ఈ విధంగా ఆలోచించి రాఘవయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజుగారికి తన పనితనం తెలియాలంటే రాజుగారు చూస్తుండగానే మాట్లు వేయాలి. అందుచేత రాఘవయ్య ఊరంతా తిరిగి మాట్లు వేయవలసి ఉన్న బిందెలు, అండాలు, డేగిసాలు, గిన్నెలు, చెంబులు పోగు చేశాడు. వాటన్నిటినీ బండి మీద వేసుకుని తిన్నగా రాజుగారి కొలువుకు వెళ్ళాడు. ఎవరు నువ్వు? ఏం కావాలి? అని రాజుగారు రాఘవయ్యను అడిగాడు. మహారాజా, తమరు అన్ని వృత్తుల వారికి బహుమానాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. నా వృత్తి మాట్లు వేయటం. రేకు గిన్నెలయ్యేది, పోత గిన్నెలయ్యేది నేను మాటు వేశానంటే ఎక్కడ చిల్లి ఉండినది ఎవ్వరూ కనుక్కోలేరు. నేను మరమ్మత్తు చేసిన వస్తువు కొత్త వస్తువులా ఉండవలసిందే. నా పనితనం ఎటువంటిదో తమకు చూపాలని చాలా దూరం వచ్చాను అన్నాడు రాఘవయ్య. సరే, నీ పనితనం చూపు అన్నాడు రాజుగారు. రాఘవయ్య ఆయన ఎదుటనే తాను తెచ్చిన బిందెలకు గిన్నెలకు పెద్ద పెద్ద బొక్కలు పెట్టి వాటికి మాట్లు వేసి మెరుగు పెట్టి రాజుగారికి చూపించాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. వాడు మొదట వేసిన చిల్లుల ఆనవాలు కొంచెం కూడా తెలియటం లేదు. ఆయన రాఘవయ్యకు మంచి బహుమానం ఇచ్చి పంపేశాడు. రాఘవయ్య సామానంతా తీసుకుని పరమానందంతో తన గ్రామం చేరుకొని ఎవరి సామాను వారికి ఇచ్చేశాడు. రాఘవయ్య తను రాజుగారి ఎదుట పెట్టిన కంతలకు మాట్లు వేశాడే కాని అంతకు ముందున్న చిల్లులు పొగుళ్ళు బాగు చేయనే లేదు. అందుచేత అవన్నీ ఎప్పటిలాగే కారుతున్నాయి. ఊళ్ళో వాళ్ళు రాఘవయ్య వద్దకు వచ్చి, ఇదేమిటి రాఘవయ్య, మా సామాన్లు పట్టుకెళ్ళినవి పట్టుకెళ్ళినట్టే తిరిగి ఇస్తివి, అవన్నీ కారుతూనే ఉన్నాయి అన్నారు. రాఘవయ్య రాజుగారి ప్రశంస పొందిన తన్మయత్వంలో ఉండటం చేత ఈ విమర్శ వినేసరికి మండిపడ్డాడు. ఓహో, నా పనితనానికి మీరా వంక పెట్టేవాళ్ళు. నేనెటువంటి పనివాణ్ణో రాజుగారే స్వయంగా చూశారు. నేను మాటేసిన వస్తువు కొత్త వస్తువేనని రాజుగారికి కూడా అర్థమైంది. ఇక నుంచి వారి సామాన్లకి నా చేతనే మాటలు వేయించుకుంటారు అన్నాడు రాఘవయ్య. అదంతా మాకు తెలీదు. మా సామాన్లు సరిగ్గా మాటలు వేస్తావా వేయవా అని ఊళ్ళో వాళ్ళు అడిగారు. నా ఇష్టమైతే వేస్తాను, లేకపోతే లేదు. మీరెవరు నన్ను అడగటానికి అన్నాడు రాఘవయ్య. అయితే మరి మా సామాన్లనెందుకు తీసుకుపోయావు? తీసుకుపోయినట్టే తిరిగి ఇవ్వటానికా? అన్నారు ఊరివాళ్ళు. వారి మాటలను రాఘవయ్య లక్ష్యపెట్టలేదు. ఊరివాళ్ళు రాజుగారి దగ్గరకు పోయి రాఘవయ్య మీద ఫిర్యాదు చేశారు. రాజుగారు రాఘవయ్యను పిలిపించి, మాటలు వేయటంలో పనితనం గలవాడివని, నీ వల్ల ప్రజలకు ఎక్కువ లాభం ఉంటుందని అనుకుని నీకు బహుమానం ఇచ్చాను. మీ ఊరి వాళ్లకే ఉపయోగించని నీ పనితనం దేనికి? నీకిచ్చిన బహుమానం తిరిగి ఇచ్చేయ్ అన్నాడు. ఆ మాటలతో రాఘవయ్యకు బుద్ధి వచ్చింది. అతను రాజుగారికి క్షమాపణ చెప్పుకొని ఆనాటి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయసాగాడు. సైమన్. రాసిన వారు సి మాధవరావు గారు. పోలండ్ దేశంలోని ఒక గ్రామంలో ఒక వసతి గృహం ఉండేది. బాటసారులు అందులో డబ్బు ఇచ్చి బస చేయవచ్చు. ఆ వసతి గృహం నడిపేవాడికి సైమన్ అని ఒక కొడుకు ఉండేవాడు.
వాడికి చక్కదనము, తెలివితేటలు, ధైర్య సాహసాలు ఉన్నాయి. కానీ వాడు వట్టి ఆకతాయి, సోమరిపోతు, కొంచెం కూడా బాధ్యత తెలియనివాడు. ఏ పని చేయటానికి వాడికి ఒళ్ళు వంగేది కాదు. కానీ లోపల ప్రపంచమంతా జయించాలని, ఏ రాజకుమార్తెనో పెళ్లాడాలని, అమాంతం గొప్పవాడైపోవాలని కలలు కంటూ ఉండేవాడు. అంతలేసి ఆశలు లోపల ఉన్న వాడు అస్తమానము అలగా వెధవల వెంట తిరుగుతూ, తాగుతూ, జూదాలాడుతూ కాలం గడిపేవాడు. వాడి సొంత ఖర్చుకు తండ్రి కొంత డబ్బు ఇచ్చేవాడు. కానీ అది చాలనప్పుడు సైమన్ తన తండ్రి గల్లాపెట్టెలో నుంచి డబ్బు కాజేస్తూ ఉండేవాడు. సైమన్‌కు బుద్ధి వచ్చేటట్టు చేయాలని వాడి తండ్రి నయానా భయానా ఎంతగానో చెప్పి చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. అందుచేత ఆయన ఒకనాడు వాడికి భటుడి దుస్తులు తొడిగి, చేతికి ఒక ఈటె ఇచ్చి, "నువ్వు వెళ్లి రాజుగారి దగ్గర కొలువు చేసుకొని బతుకు" అని ఇంటి నుంచి తరిమేశాడు. సైమన్ రాజుగారి కోట వద్ద గస్తీ తిరిగే భటుడిగా చేరాడు. వాడి బుద్ధి ఏమాత్రం మారలేదు. ఇప్పుడు కూడా వాడు పనికి మాలిన వాళ్లను వెంట వేసుకొని తాగటము, తందనాలు వేయటము, జూదాలాడటము, పోట్లాటలు పెట్టుకోవటము మొదలైన పనులు చేస్తూ వచ్చాడు. వాడి బస వృద్ధ సైనికుడి ఇంట్లో. సైమన్ రోజు ఆ సైనికుడితో, "ఎక్కడికన్నా మా ఊళ్ళోనే బాగుండేది. మా ఇంట్లో బోలెడంత డబ్బు, సుష్టిగా తిండి, రకరకాల సారాయిలును" అంటూ ఉండేవాడు. ఒకనాడు సైనికుడు సైమన్‌తో, "మీ తండ్రి అంత డబ్బు గలవాడైతే నీకు పెద్ద ఉద్యోగమైందని, నిన్ను కొత్వాలు చేశారని, విందులు చేయటానికి డబ్బు పంపమని ఉత్తరం రాయి. ఖర్చుకు పనికి వస్తుంది" అన్నాడు. సైమన్‌కు ఈ సలహా బాగా నచ్చింది. ముసలి సైనికుడు చెప్పినట్టే వాడు తండ్రికి ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం చూసుకొని తన కొడుకు ఇంతకాలానికి పైకి వస్తున్నాడు కదా అని సంతోషించి వసతి గృహ యజమాని సైమన్‌కు కొంత డబ్బు పంపించాడు. దానితో సైమను ఒక చిన్న వెలుగు వెలిగి మళ్ళీ యథాస్థితికి వచ్చాడు. అయితే ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకునే ఉపాయం వాడికి తెలిసిపోయింది. కొంతకాలం ఆగి వాడు తండ్రికి తాను జమేదారు ఉద్యోగం సంపాదించినట్టు రాసి మరికొంత డబ్బు సంపాదించుకున్నాడు. ఇలాగే వాడు తనకు సుబేదారు పదవి వచ్చినట్టు, సైన్యంలో తనను దళనాయకుణ్ణి చేసినట్టు తండ్రికి రాసి పెద్ద పెద్ద మొత్తాలు తెప్పించుకొని యథేచ్ఛగా ఖర్చు చేశాడు. అయితే ఎంతకాలము వాడు చేస్తున్న ఉద్యోగం ఈట పట్టుకొని గస్తీ తిరగటము, కోట ముందు పహారా కాయటము మాత్రమే. మళ్ళీ సైమన్‌కు డబ్బు ఇబ్బంది వచ్చింది. ఈసారి తండ్రికి రాస్తే తనను సేనానాయకుణ్ణి చేశారనే రాయాలి. సైమన్ తండ్రికి ఆ మాటే రాస్తూ పుష్కలంగా డబ్బు పంపమని అడిగాడు. ఈ ఉత్తరం చూసుకుని సైమన్ తండ్రి, తల్లి పరమానందం చెందారు. "మనవాడు ఇంత పైకి వచ్చాక మనం వెళ్లి చూడవలసిందే. వెంటనే ప్రయాణానికి సిద్ధంగా" అన్నాడు సైమన్ తండ్రి. భార్యాభర్తలిద్దరూ బండిలో ఎక్కి రాజధానికి వచ్చారు. వాళ్ళు వచ్చి చేరేసరికి పెద్ద ఎత్తున సైనికోత్సవం జరుగుతున్నది. ఫిరంగులు పేలుతున్నాయి. సైనికులు వీధులలో కవాతు చేస్తున్నారు. బాండు వాయిస్తున్నారు. ఉన్నత సైనికాధికారులందరూ ఊరేగుతున్నారు. సైమన్ తల్లిదండ్రులు వీధి పక్కన జనంతో పాటు నిలబడి సైనికాధికారుల ఊరేగింపు చూశారు. వారిలో సైమన్ కనపడలేదు. వాళ్ళు తమ పక్కనే ఉన్న వాళ్లను, "సేనానాయకుడు సైమన్ ఈ ఊరేగింపులో లేడేం?" అని అడిగారు. సైమన్ అనే సేనానాయకుడెవరూ లేడే, ఆ పేరు గల గస్తీ భట్టుడు ఒకడున్నట్టున్నది అని జవాబు వచ్చింది. ఈ మాట వినగానే సైమన్ తండ్రికి మండిపోయింది. ఆయన కొత్వాలు వద్దకు వెళ్లి తన కొడుకును తన వశం చెయ్యమని కోరాడు. అతను అలాగే చేశాడు. తండ్రి సైమన్ను చిత్రవధ చేయటానికి నిశ్చయించుకున్నాడు. ఆ కాలంలో ఆ దేశంలో తండ్రికి కొడుకు ప్రాణాలపై అన్ని హక్కులు ఉండేవి. "వాణ్ణి శిక్షించండి, కాని చంపవద్దు" అని తల్లి బతిమాలుకున్నది. "వీడు బతికి ఉండటమే నాకు పరువు చేటు" అంటూ సైమన్ను తండ్రి బండి వెనక పడేసి బండి తోలించుకుని ఇంటికి ప్రయాణమయ్యాడు. సైమన్కు పట్టిన దుర్గతి గురించి ముసలి సైనికుడికి ముందే తెలిసిపోయింది. వాడి దుర్గతికి కొంతవరకు తానే కారణం కనుక వాణ్ణి కాపాడటం తన విధి అనుకుని ఆ ముసలి సైనికుడు రహదారి కాచి బండి గుంటలో పడి అటూ ఇటూ ఒరుగుతూ పోయే సమయంలో వెనుకగా వెళ్లి కత్తితో సైమన్ కట్టు తాళ్లు కోసి బండి నుంచి దింపాడు. తర్వాత ఆ ముసలివాడు సైమన్తో, "ఇక నీకు ఈ ప్రాంతాల క్షేమం లేదు. అడవికి అడ్డం పడి ఏదైనా దూరదేశం చేరుకుని అక్కడనైనా బొద్దిగా బతుకు" అని సలహా ఇచ్చాడు. సైమన్ అడవుల వెంబడ పడి బయలుదేరాడు. ఇప్పుడు వాడికి నిజమైన స్వేచ్ఛ లభించినట్టు తోచింది. ఇక అన్ని దేశాలు తనవే. ఇక తాను ఎంతలేసి గొప్ప పనులైనా సాధించవచ్చు.
వాడు ఎక్కడా ఆగకుండా ఎన్నో గ్రామాలు, నగరాలు తిరిగాడు. ఈ ప్రయాణాలలో వాడు వేణువు వాయించటం అభ్యసించి అందులో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. వెళ్ళిన చోటనల్లా వాడికి మంచి ఆతిథ్యం దొరుకుతూ వచ్చింది. పోగా పోగా సైమన్‌కు ఒకచోట ఒక కొండ మీద ఒక రాజభవనం కనిపించింది. కొండ కింద మరొక రాజభవనం ఉన్నది. కొండ కింద ఉండే రాజభవనం దేదీప్యమానంగా ఉన్నది. కానీ కొండపైది పాడు పెట్టినట్టుగా ఉన్నది. ఈ భవనాలను గురించి సైమన్ అక్కడి ప్రజల ద్వారా తెలుసుకున్నాడు. కొండపైన ఉన్న రాజభవనం చచ్చిపోయిన రాజుగారిది. ఆ రాజు అపారమైన ధనం సంపాదించాడు. కానీ బతికి ఉన్నన్నాళ్ళు మహాక్రూరుడని అనిపించుకున్నాడు. జనాన్ని పీడించుకు తిన్నాడు. సమస్తమైన పాతకాలు చేశాడు. చచ్చి దెయ్యమై ఆయన ఆ రాజభవనాన్ని పట్టాడు. అందుచేత ఆయన కుమారుడు కొండమీది రాజభవనాన్ని పాడుపెట్టి కొండ కింద మరొక భవనం కట్టుకొని అందులో తన కుమార్తెతో నివసిస్తున్నాడు. ఈ రాజుగారి కూతురు గొప్ప అందగత్తె. ఆమెను పెళ్లాడటానికి ఎందరో యువకులు సిద్ధంగా ఉన్నారు. కాని కొండమీది రాజభవనాన్ని ఆశ్రయించిన దెయ్యాన్ని వదలగొట్టిన వాడే ఆమెకు భర్త కాగలడని ఆమె జాతకంలో రాసి ఉన్నది. అందుకు సిద్ధమై కొందరు యువకులు దెయ్యాన్ని పారదోలుతామని కొండమీది రాజభవనానికి వెళ్లారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. దెయ్యం వారి ప్రాణాలు తీసి ఉంటుంది. ఈ విధంగా కొందరు చచ్చిన మీదట రాజకుమార్తెను పెళ్లాడతానని కొత్త వారెవరూ సాహసించి రాలేదు. రాజకుమార్తె తన స్థితి తలుచుకొని అస్తమానము కన్నీరు కార్చుతూ ఉండేది. రాజుగారు తన కుమార్తె దుఃఖం చూసి ఎంతో విచారించేవాడు. కాని ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. ఈ కథ అంతా వింటూనే సైమన్ తానే ఆ దెయ్యాన్ని పారదోలి రాజకుమార్తెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు. ఒకప్పుడు వాడు తన గ్రామంలో ఇటువంటి పనులు చెయ్యాలనే కలలు కనేవాడు. ఆ కలలు నిజం కావటానికి ఇప్పుడే వాడికి అవకాశం వచ్చింది. దయ్యం చేతిలో తాను చచ్చినా చావవచ్చు. అయితే ఆ భయం వాణ్ణి అంతగా బాధించలేదు. ఆ రాత్రి ఎక్కడో తలదాచుకుందామని మర్నాడు తెల్లవారుతూనే సైమన్ తన వేణువు తీసుకుని కొండకింది రాజభవనం వెలుపల ఉండే ఒక చెట్టు కింద చేరి శ్రావ్యంగా గానం చేయసాగాడు. అప్పటికే రాజు రాజకుమార్తె లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఉదయపు పలహారం చేయబోతున్నారు. రాజకుమార్తెను వేణుగానం ఎంతగానో ఆనందపరిచింది, ఉత్సాహం కలిగించింది. నాన్నా, ఆ పాట చాలా బాగుంది. ఆ వాయించేవాణ్ణి పిలిపించి మన ఇంట్లో ఉంచుకుందామా? నాకు మరీ దిగులుగా ఉన్నప్పుడు వేణుగానం చేస్తాడు అన్నది రాజకుమార్తె. తన కుమార్తె విచారం తగ్గటానికి ఏమి చేయమన్నా రాజుగారు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన తన కుమార్తెతో దానికేం భాగ్యమమ్మా, అలాగే వాణ్ణి ఇక్కడికి పిలిపిద్దాం అన్నాడు. రాజకుమార్తె నౌకర్ల కోసం ఆగక తానే రాజభవనం నుంచి బయటకు వచ్చి చెట్టు కింద కూర్చొని వేణుగానం చేస్తున్న సైమన్ను సమీపించి లోపలికి రమ్మని అతన్ని ఆహ్వానించింది. ఆమెను ప్రత్యక్షంగా చూసినాక సైమన్ తాను విన్న దానిలో అతిశయోక్తి ఏమీ లేదని, ఆమె సౌందర్యానికి నిజంగా అప్సరసేనని అనుకున్నాడు. ఫలహారాలు అయినాక రాజుగారు సైమన్ను తన ఆస్థాన విద్వాంసుడిగా ఉండిపోమని కోరుతూ కొండమీది రాజభవనాన్ని దెయ్యం ఆవహించిన సంగతి, దాన్ని వదలగొట్టిన వాడే రాజకుమార్తెకు భర్తగా రాసిపెట్టి ఉన్న సంగతి చెప్పాడు. నేనీ సంగతులు నిన్ననే విన్నాను. ఆ దెయ్యాన్ని వదిలించి రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఉద్దేశం కూడా నాకు అప్పుడే కలిగింది అన్నాడు సైమన్ ఏమాత్రం జంకు లేకుండా. రాజకుమార్తె పైకి ఏమీ అనలేదు కాని ఆమె మనస్సు పరిపరి విధాలా పోయింది. ఎంతో మంది బలిగొన్న దెయ్యంతో తలపడటానికి సిద్ధంగా ఉన్నాడంటే సైమన్ సాహసాన్ని ఆమె మెచ్చుకున్నది. అతను నిజంగా దయ్యాన్ని పారదోలి తనను పెళ్లాడే పక్షంలో తనకు కావలసింది మరొకటి లేదని, సైమన్ చాలా అందగాడైన యువకుడని ఆమె సంతోషించింది. మరొక వంక సైమన్ కూడా దయ్యానికి బలి అయిపోతాడేమోనన్న భయం ఆమెను వేధించింది. రాజు మట్టుకు సైమన్ నిర్ణయాన్ని మార్చటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. సైమన్ తన నిర్ణయాన్ని మార్చుకోదలచలేదు. అందుచేత రాజుగారు సైమన్ కోసం ఒక బండి సిద్ధం చేయించి సూర్యాస్త సమయం వేళ అతన్ని బండిలో కొండమీది రాజభవనం వెలుపల దిగబెట్టించాడు. సైమన్ ఉత్సాహంతో బండిలో నుంచి కిందికి దూకి పాడుపడి ఉన్న రాజభవనంలోకి ప్రవేశించాడు. నడవ దాటగానే విశాలమైన చావడి ఉన్నది. అక్కడ గోడల మీద పెద్ద పెద్ద చిత్తరువులున్నాయి. బంగారు చట్రాలు గల అద్దాలున్నాయి. ఖరీదైన పట్టు తెరలు గోడలకు వేళ్లాడుతున్నాయి. అయితే ప్రతి వస్తువు మట్టి కొట్టుకుని ఉన్నది. నేను ఒకంతట తడుచుకునేవాణ్ణి కాను. నేను కాపును. కాపుల వంశంలో పుట్టాను. తమరు బతికుండగా భయంకరంగా ఉండేవారేమో తెలీదు కాని ఇప్పుడేమంత లేదు అన్నాడు సైమన్.
చాలా దర్పంగా మాట్లాడుతున్నావే, కులహీనుడా! చివరిదాకా అలాగే మాట్లాడగలవా? చూస్తాం. ఈ తాళం చెవులు తీసుకుని అవతల గది తలుపులు తెరు అన్నది దయ్యం. నాకు భయం లేదని నిరూపించటానికి నీ వెంట రమ్మంటే వస్తాను కాని, నీకు తలుపులు తెరవటానికి నేను నీ నౌకర్ని కాను. నీ ఇల్లు, నీ తలుపులు నువ్వే తెరుచుకో అన్నాడు సైమన్. దయ్యం మారు మాటాడక తలుపు తానే తెరిచి అవతల గదిలోకి అడుగుపెట్టింది. అది గుమ్మం దాటే సమయంలో దాని నెత్తిపైనున్న జుట్టు నలుపు విరిగి తెల్లబడ్డట్టుగా సైమన్కు కనిపించింది. ఆ గది దాటి దయ్యం మరొక గది తలుపు తెరిచింది. సైమన్ దయ్యం వెంబడి తాను ముందుకు వెళ్ళాడు. ఒక్కొక్క గదే దాటుతున్న కొద్దీ దయ్యం పైనుంచి కిందికి క్రమంగా తెల్లబడుతూ వస్తూ ఉండటం గమనించి సైమన్ చాలా సంతోషించాడు. మధ్య మధ్య ఆ దెయ్యం తాళపు చెవులు సైమన్‌కు అందించి తలుపు తెరు అంటూ వచ్చింది. కానీ దాని ఆజ్ఞను పాలించకపోవటమే తనకు క్షేమమని వాడు తెలుసుకుని, నీ ఇల్లు, నువ్వే తలుపులు తెరుచుకో అని జవాబిచ్చాడు. 7 గదులు గడిచేసరికి దెయ్యానికి నడుముకు పైభాగమంతా తెల్లగా రంగు విరిగిపోయింది. 12వ వాకిలి దగ్గరికి వాళ్ళు చేరుకునే సమయానికి దయ్యం ఆపాదమస్తకం రంగు విరిగి తెల్లగా ఉన్నది. 12వ వాకిలి తలుపు తెరవగానే కుళ్ళిన శవాల వాసన గుప్పున కొట్టింది. ఆ వాసనకు సైమన్ తల గిర్రున తిరిగిపోయింది. ఆ గది నిండా శవాలు పెద్ద గుట్టగా పడి ఉన్నాయి. దయ్యం సైమన్‌కేసి తిరిగి చిరునవ్వు నవ్వి, వీళ్ళందరూ నా చేత చచ్చిన వాళ్ళే. నాకు విమోచన కలిగించే మార్గం వీళ్ళల్లో ఒక్కడికీ తెలియలేదు. ఈ పని కాపువాడి వల్లనే కావాలని రాసిపెట్టి ఉందనుకుంటాను. ఏమనాలో ఏం చెయ్యాలో తెలుసుకున్న వాడివి నువ్వు ఒక్కడివే. నీ ప్రాణం కాపాడుకోవటమే కాక ఈ భవనానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేశావు. నా మటుకు నాకు ఈ ప్రపంచంతో ఇంతకాలానికి విముక్తి కలిగింది. మరో లోకంలో నేనింకా ఏమి అనుభవించాలో తెలీదు. అదుగో నేను వీళ్ళందరినీ చంపిన గొడ్డలి. దానితో నా తల నరికెయ్యి, నేను పోతాను అన్నది. సైమన్ మొదట అనుమానించి చివరకు దయ్యం కోరిన ప్రకారం దాని మెడ మీద గొడ్డలితో ఒక్క పెట్టు పెట్టాడు. మరుక్షణం దెయ్యం శరీరం నుసినుసి అయిపోయింది. ఆ నుసి మధ్యలో నుంచి ఒక చిన్న పిట్ట తుర్రుమని ఎగురుతూ కిటికీ గుండా ఆకాశంలోకి ఎగిరిపోయింది. తర్వాత సైమన్ ఆ భవనంలోనే ఒక చోట పడుకొని తెల్లవారేదాకా నిద్రపోయాడు. వాడికి నిద్ర వదిలే వేళకు బయట బండి చప్పుడు వినిపించింది. సైమన్ గతి ఏమైందో తెలుసుకుందామని రాజు, రాజకుమార్తె బండిలో వచ్చారు. సైమన్ బతికి ఉండి బయటకు రావటం చూసి వాళ్ళు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. దయ్యానికి, రాజభవనానికి కూడా పీడ విరగడ అయిపోయింది. ఇక భయం లేదు. మీరు లోపలికి వచ్చి అంతా చూసుకోండి అన్నాడు సైమన్. రాజభవనం మామూలు స్థితికి వచ్చినందుకు రాజు సంతోషించాడు. ఎవ్వరూ చేయలేకపోయిన పని చేసినందుకు సైమన్ రాజకుమార్తె కళ్లకు ఒక దేవతలాగా కనిపించాడు. అతన్ని ఎంతసేపు చూసినా ఆమెకు తనివి తీరలేదు. 12వ గదిలో గుట్టగా పడి ఉన్న శవాలన్నిటికీ రాజు శ్రద్ధగా ఉత్తర క్రియలు చేయించాడు. కొండమీది రాజభవనానికి సంస్కారం చేయించి అందులో తిరిగి గృహప్రవేశం చేశాడు. గృహప్రవేశంతో పాటే రాజకుమార్తెకు సైమన్తో పెళ్లి ప్రదానం కూడా జరిగింది. బ్రహ్మాండమైన విందు చేశారు. రాజు వెంటనే తన కుమార్తె వివాహం కూడా జరిపించేద్దామనుకున్నాడు. కానీ ఇందుకు సైమన్ అభ్యంతరం చెప్పాడు. నేను ఇల్లు విడిచి వచ్చి చాలా కాలమైంది. మా అమ్మా నాన్న ఎలా ఉన్నారో, వారు బతికి ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. నా సంగతి వారికి తెలియదు. అందుచేత వారిని ఒక్కసారి చూసి మరీ వస్తాను. వారు సుఖంగా ఉంటే వెంట తీసుకువస్తాను. ఆ తర్వాత పెళ్లి ఏర్పాటు చేద్దురు గాని అన్నాడు వాడు. సైమన్ ప్రయాణానికి పెద్ద ఎత్తున సన్నాహం జరిగింది. సైమన్ రాజకుమార్తెకు వీడ్కోలు చెబుతూ తాను ఫలాని గడువు లోపల తిరిగి వస్తానని చెప్పాడు. ఆ గడువు లోపల రాకపోతే సైమన్ కోసం తానే బయలుదేరి వస్తానని రాజకుమార్తె హెచ్చరించింది. బోలెడంత మంది నౌకర్లను, పరివారాన్ని వెంటపెట్టుకుని రాజోచితంగా సైమన్ తన గ్రామానికి బయలుదేరాడు. 10 రోజుల పాటు ప్రయాణం సవ్యంగానే సాగింది. 10వ రోజు ప్రయాణికులకు ఒక కీకారణ్యం తగిలింది. చీకటి పడే సమయాన వాన సాగింది. అసలే కటిక చీకటి, అందులో వాన. ప్రయాణం ఎంతో ప్రయాస అయింది. ఎంతకీ దూరం తరగదు. అందరూ అలసిపోయారు. కొంతసేపు అయ్యాక ఆ చీకట్లో మిణుకు మిణుకుమంటూ దీపం కనిపించింది. అందరూ దానికేసే వెళ్లారు. అది ఒక అనాగరిక వసతి గృహం. కాని ఆ నట్టడవిలో అదైనా దొరికినందుకు సంతోషించి సైమన్ను సపరివారంగా ఆ రాత్రికి అందులో బస చేశాడు.
వసతి గృహ యజమాని పెట్టిన తిండి తిని ప్రాణాలు సొమ్మసిల్లి ఉండటం చేత ఎక్కడి వారక్కడ పడుకొని గురక పెట్టి నిద్రకు పడ్డారు. సైమన్ ఒక్కడు ఒక గదిలో ఒంటరిగా పడుకున్నాడు. ఈ వసతి గృహం అడవి దొంగల కూడలి. వసతి గృహ యజమాని దొంగలకు భాగస్వామి. వచ్చిన వారు సంపన్నులు కావటం చేత దోపిడీకి మంచి అవకాశమని దొంగలతో చెప్పటానికి వాడు అడ్డదారిన దొంగలుండే చోటికి వెళ్ళాడు. 12 మంది దొంగలు అపరాత్రి వేళ తుపాకులతో కత్తులతోనూ వచ్చి సైమన్ పరివారం మీద పడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉండటం చేత ప్రతి ఒక్కడు దొంగల చేత చచ్చాడు. తర్వాత దొంగలు యథేచ్ఛగా వారిని దోచుకున్నారు. బయట అలజడికి సైమన్ నిద్రలేచి ఏదో ప్రమాదం జరుగుతున్నదని ఊహించాడు. అతను ఏం చేయాలో తెలుసుకునే లోపలే నలుగురు దొంగలు అతని గదిలోకి చొరబడ్డారు. ఒకడు సైమన్ పైన తుపాకీ పేల్చాడు. సైమన్కు దెబ్బ తగల్లేదు, కానీ ఆ సంగతి దొంగలకు తెలిస్తే తనకు ప్రమాదమని వాడు చప్పున కింద పడిపోయి నిశ్చలంగా ఉండిపోయాడు. వాడు తుపాకీ దెబ్బకు చచ్చాడనుకుని దొంగలు వాడి చేతి ఉంగరాలు, శరీరం మీద ఉన్న ఇతర ఆభరణాలు, ఖరీదైన దుస్తులు కూడా లాగేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్లకు కొంచెం వెనుకనే బయలుదేరిన సైమన్కు ఒక్క ఉపకారం జరిగింది. అడవిలో ఉండే ఒక రహస్య మార్గం వాడికి తెలిసిపోయింది. ఆ దారిన వెళ్లి వాడు తెల్లవారేసరికల్లా తన స్వగ్రామానికి చేరువలో గల రహదారి చేరుకోగలిగాడు. అక్కడికి వాడి గ్రామం 1 మైలు దూరంలో ఉన్నది. కానీ సైమన్ ఒంటిన ఒక్క చొక్కా తప్ప మరేమీ లేదు. ఆఖరకు కాళ్లకు పాదరక్షలు కూడా లేవు. అందుచేత వాడు చీకటి పడేదాకా ఏ పొదల్లోనో గడిపి గంపెడు చీకటి మీద వేసుకుని ఇంటికి పోదామని నిశ్చయించుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు త్వరలోనే అక్కడికి వాడి ఊరి వాళ్ళు కొందరు కట్టెలు కొట్టుకుని అడవి నుంచి ఇంటికి పోతూ అటుగా వచ్చి, "ఒరీ సైమను, నువ్వు కాదు? నువ్వు సేనాధిపతివయ్యావన్నారే? సేనాధిపతి గారు కాళ్లకు చెప్పులు, నడుముకు లాగు కూడా లేకుండా ఎక్కడం చేస్తున్నారబ్బా" అని ఎద్దేవా చేశారు. సైమన్ వారితో ప్రాధేయపూర్వకంగా, "నన్ను చూసి నవ్వటానికి ఇది సమయం కాదు. నేను మీరనుకున్నంత పనికిమాలిన వాణ్ణి కాను. దురదృష్టవశాన నన్ను దొంగలు కొట్టి నా బట్టలు దగ్గర నుంచి లాక్కుపోయారు. నా వెంట ఉన్న వాళ్ళందర్నీ చంపేశారు. నేను ఎలాగో ప్రాణాలతో ఇవతల పడ్డాను" అన్నాడు. కట్టెలు కొట్టేవాళ్లు తమకున్న దుస్తులలోనే సైమన్కు కూడా దుస్తులు అమర్చి వాణ్ణి తమ బండిలోనే ఎక్కించుకొని గ్రామానికి తీసుకుపోయారు. సైమన్ ఇల్లు చేరేటప్పటికి వాడి తండ్రి బయటకు వెళ్లి ఉన్నాడు. తల్లి మాత్రం తన కొడుకును చూసి ఆనంద బాష్పాలు రాల్చి, "ఎంతకాలమైందిరా నాయనా, ఎన్ని కష్టాలు పడ్డావో! పోనీలే, మళ్ళీ ప్రాణాలతో ఇల్లు చేరావు, అంతే చాలు." అంతలోనే ఆమెకు భర్త సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆయన సైమన్ను చూస్తే చంపేస్తాడు. అందుచేత ఆమె తన కొడుకును వెంటనే నేలమాళిగలోకి తీసుకుపోయి అక్కడ దాచింది. సైమన్ తండ్రి తిరిగి వస్తూనే తన పెళ్ళాం మొహం చూసి ఏదో జరిగిందని గ్రహించి, "ఎందుకు ఏడుస్తున్నట్టున్నావే? కళ్ళు వాచి ఎర్రగా ఉన్నాయేం? ఏం జరిగింది?" అని అడిగాడు. "అవి సంతోషపు కన్నీళ్లు. అబ్బాయి జాడ తెలిసింది" అన్నది భార్య. "ఆ పనికిమాలిన వెధవ కోసం కన్నీళ్లు కూడానా? ఈసారి నాకు అందాడో వాణ్ణి ప్రాణాలతో వదలను" అన్నాడు సైమన్ తండ్రి కోపంగా. ఈ మాట వినగానే ఆవిడ ఈసారి నిజంగానే దుఃఖంతో కన్నీరు కార్చసాగింది. అది చూసి ఆమె భర్త, "ఏడీవాడు? ఎక్కడో దాచావు, చెప్పు" అని అడిగాడు. "వాణ్ణి ఏమి చేయనంటేనే గాని చెప్పను" అన్నది భార్య. భర్త ఆ ప్రకారం ప్రమాణాలు చేసినాకనే ఆవిడ ఆయనను నేలమాళిగలోకి తీసుకుపోయి కొడుకును చూపింది. ఆయన తన కొడుకును శిక్షించలేదన్న మాటే కాని వెనక చేసిన పనికి క్షమించనూ లేదు. సైమన్ తన తండ్రితో తాను చేసిన ఘనకార్యాలను గురించి చెప్పుకునేటందుకు లేదు. వాడి మాట ఆయన నమ్మడు. సపరివారంగా వచ్చి ఉన్నట్టయితే తాను రాజకుమార్తెను పెళ్లాడబోతున్నట్టు తండ్రిని నమ్మించే అవకాశం ఉండేది. ఆ అవకాశాన్ని దొంగలు పొట్టన పెట్టుకున్నారు. సైమన్కు తండ్రి మేకలు కాసేవాడి దుస్తులు, కొన్ని మేకలు ఇచ్చి రోజల్లా వాటిని కాస్తూ ఉండమని శాసించాడు. సైమన్ అలాగే చేశాడు. తనకి గట్టి పట్టిందని వాడు దిగులు పడలేదు. తాను అనుకున్న గడువుకు రాకపోతే తన కోసం రాజకుమార్తె ఎలాగో వస్తుంది. ఈ లోపల వాడు పీళ్లలో మేకలను మేపుతూ, రోజల్లా వేణుగానం చేస్తూ, అప్పుడప్పుడు మేకలకు విద్యలు నేర్పుతూ కాలం వెళ్లపుచ్చుతున్నాడు. అక్కడ రాజకుమార్తె సైమన్కు పట్టిన గడువు తీరిపోయేదాకా వాడి కోసం ఎదురుచూసి ఆ తర్వాత తానే అతని గ్రామానికి పెద్ద పరివారంతో బయలుదేరింది. ఈ పరివారం కూడా సైమన్ వెళ్లిన దారినే పట్టుకున్నది.
వీళ్ళు కూడా 10వ రోజు రాత్రి అదే అరణ్యం ప్రవేశించి సైమన్ విడిది చేసిన వసతి గృహమే చేరుకున్నారు. వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికే దొంగలకు తోడు దొంగ అయిన వసతి గృహ యజమాని దొంగల ముఠా ఉండే చోటికి వెళ్లి, ఈసారి ఇంకా పెద్ద బేరం తగిలింది. మీరు అర్ధరాత్రి వచ్చారంటే అంతులేని బంగారము, ముత్యాలు, రత్నాలు, పట్టు దుస్తులు కొల్లలు కొల్లలుగా దొరుకుతాయి అని వాళ్లతో చెప్పాడు. వసతి గృహ యజమాని భార్య తన భర్త దొంగలను చూడబోయిన సమయంలో రాజకుమార్తెను సమీపించి, తల్లి, ఈ పాపిష్టి చోటికెందుకొచ్చారు? నా మొగుడు అడవి దొంగలకు భాగస్వామి. కొద్ది వారాల క్రితం పాపం ఒక యువకుడు సపరివారంగా వచ్చి ఇలాగే బస చేస్తే అర్ధరాత్రి వేళ దొంగలు వచ్చిపడి అందర్నీ దోచుకున్నారు, అందర్నీ చంపేశారు. అదేం చిత్రమో ఆ యువకుడి శవం మట్టుకు ఎంత వెతికినా కనిపించలేదు అని హెచ్చరించింది. ఆమె చెప్పిన వివరాలన్నీ విని రాజకుమార్తె ఆ యువకుడు సైమనే అయి ఉంటాడని, అతను ఎలాగో ప్రాణాలతో తప్పించుకోవటం చేతనే అతని శవం దొరకలేదని ఊహించి వసతిగృహ యజమానురాలుతో, అమ్మా, ఈ నట్టడివిలో ఈ రాత్రి వేళ నేను నా నౌకర్లు ఎక్కడికి పోగలం చెప్పు? కానున్నది తప్పదు కదా, ఈ రాత్రికి మేమిక్కడే బస చేస్తాం అన్నది. తర్వాత రాజకుమార్తె తన భటులను పిలిచి, ఒరే, రాత్రి వేళ దొంగలు వస్తారు, మీరు ఆయుధాలు తీసుకుని సిద్ధంగా ఉండండి, నిద్రపోయినట్టు నటించండి కానీ నిద్రపోవద్దు అని చెప్పింది. భోజనాలయ్యాక అందరూ నిద్రపోయినట్టు నటించారు. అర్ధరాత్రి వేళ 12 మంది దొంగలు వచ్చారు. కానీ వాళ్ళు వసతి గృహంలో ప్రవేశించిన మరుక్షణం రాజకుమార్తె భటులు ఒక్కసారిగా వారిపైన పడి ఆ 12 మందిని, వారికి సహాయం వచ్చిన వసతి గృహ యజమానిని కూడా చంపేశారు. మర్నాడు తెల్లవారగానే వసతి గృహ యజమాని భార్యను తన వెంట పెట్టుకుని రాజకుమార్తె మళ్లీ ప్రయాణం సాగించింది. వాళ్ళు త్వరలోనే సైమన్ ఉండే గ్రామం చేరుకున్నారు. బీళ్ల మీద మేకలను మేపుకుంటూ సైమన్ రాజకుమార్తె పరివారాన్ని అంత దూరాన్నే చూసి తన మేకల కొమ్ములకు, మెడలకు పూలదండలు చుట్టి వేణువు వాయిస్తూ రాజకుమార్తెకు ఎదురు వెళ్ళాడు. మేకలు అతని పాటకు సరిగా లయ వేస్తూ నడిచాయి. ఈ వింత చూడటానికి గ్రామస్తులందరూ పోగయ్యారు. రాజకుమార్తె కూడా మేకలను వెంటపెట్టుకుని వచ్చే సైమన్ను గుర్తించింది. సైమన్ మేకలను ఆపి వాటి చేత వందన నమస్కారాలు చేయించాడు. రాజకుమార్తె వెంట వచ్చే భటులు నవ్వు ఆగక గుర్రాలపై నుంచి కింద పడిపోయారు. ఈ హాస్య ప్రదర్శనం ముగిశాక రాజకుమార్తె భటులు ఆ బిడలలోనే డేరాలు ఎత్తారు. సైమన్ మేకలను ఊళ్ళోకి తోలుకుపోయాడు. రాజకుమార్తె సైమన్ తండ్రి నడిపే వసతి గృహానికి వెళ్లి బస కోరింది. సైమన్ తండ్రి రాజకుమార్తెను చూడగానే నేలపై మోకరించి వినయంగా తన పేద కొంప రాణివాసం వారికి నివాసయోగ్యం కాదని విన్నవించుకున్నాడు. రాజకుమార్తె ఆయనలో సైమన్ పోలికలు గుర్తించింది. ఆమె అక్కడే బస చేస్తానని పట్టుపట్టింది. సైమన్ తండ్రికి సరేననక తప్పింది కాదు. ఆమె ఆయనతో, అన్నట్టు నాకు నౌకరుగా ఉండటానికి ఆ మైకలు కాసే అబ్బాయి కావాలి. అతను మా నాన్నగారి వద్ద పనిచేసిన కాలంలో ఎంతో బాగా మసులుకున్నాడు అన్నది. వాడా, వాడు వట్టి చవట, పనికిమాలిన వెధవ, మీ బోటి వారికి సేవ చేయ తగడు. వాడు ఈసారి మీ నాన్నగారి దగ్గరకు పని కావలసి వస్తే పని ఇవ్వవద్దు, సరే కదా, మెత్తగా మెక్కెలు విరగదన్నించండి అన్నాడు సైమన్ తండ్రి. అతను ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ కనిపించేసరికి నాకు ఎంతో ఆనందమైంది అన్నది రాజకుమార్తె. చేసేది లేక సైమన్ తండ్రి తన కొడుకును రాజకుమార్తె పరిచర్యలకు నియోగించాడు. ఆ రాత్రి రాజకుమార్తె భోజనం చేసేటప్పుడు సైమన్ స్వయంగా వడ్డించాడు. మధ్యలో వాడి చేతి నుంచి పళ్ళెం కిందపడి అందులో ఉండే కప్పులు అవి పగిలిపోయాయి. రాజకుమార్తె విరగబడి నవ్వింది. సైమన్ తండ్రి మాత్రం వాణ్ణి చడామడా తిట్టాడు. మర్నాడు ఉదయం మొహం కడుక్కునేటందుకు వేడి నీరు సైమన్కిచ్చి పంపించమని రాజకుమార్తె ఉత్తరువు చేసింది. వేడి నీళ్లతో సైమన్ రాగానే ఆమె గది తలుపు మూసి అతని చేత తాను తెచ్చిన రాజోచితమైన దుస్తులు ధరింపజేసింది. తర్వాత ఆమె సైమన్తో చెయ్యి చెయ్యి పట్టుకుని సైమన్ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. సైమన్ తండ్రి వారిద్దరి ముందు మోకరించాడు. రాజకుమార్తె, అదేమిటండి, మీ అబ్బాయినే మీరు గుర్తించలేదా అన్నది. సైమన్ తండ్రి తల ఎత్తి చూసి నిర్ఘాంతపోయి, ఈ దొరవారు నా కొడుకల్లే ఉన్నమాట నిజమే కాని నా కొడుకు మాత్రం దొడ్డవాడు కాడు అన్నాడు. తండ్రి పడుతున్న కంగారు చూసి సైమన్ జరిగిందంతా చెప్పేశాడు. తండ్రి అంతా విని సైమన్ చేతులు పట్టుకుని క్షమాపణ వేడుకున్నాడు. తర్వాత సైమన్ను అతని తల్లిదండ్రులను వెంటపెట్టుకుని రాజకుమార్తె తన దేశానికి వెళ్ళిపోయింది. అక్కడ సైమన్ రాజకుమార్తెను వైభవంగా పెళ్లాడాడు. తర్వాత అంతా సుఖంగా ఉన్నారు.